చాలామంది ఇండియాలో ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎలా చేయాలనేది కొంత అవగాహన అయితే ఉంటుంది. కానీ ఎన్ఆర్ఐస్‌కి మరి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలా? ఒకవేళ చేస్తే వాళ్ళ పేరెంట్స్‌కి కూడా మళ్ళీ చేయొచ్చా? మళ్ళీ వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ ఆ ఎన్ఆర్ఐస్‌కి మళ్ళీ రిటర్న్ ఎళ్ళే అవకాశం ఉందా? సో, ఇలాంటి ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో, వీటన్నిటికి మనకి సమాధానం చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నేను ఇందాక చెప్పినట్టు ఎన్ఆర్ఐ ఎవరైతే వ్యక్తి ఉన్నారో వాళ్ళు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా ఫస్ట్ది ఇది. సో ఇన్వెస్ట్ చేస్తే ఎలా చేయొచ్చు అండ్ అది వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళే అవకాశం ఉందా, మళ్ళీ వాళ్ళు మళ్ళీ వెనక్కి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉందా? వెరీ గుడ్ సబ్జెక్ట్ అండి. మేడం, ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అని మాట్లాడుకుంటే మనం ఏంటంటే, మన ఇండియన్స్ ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకో ఎక్కడో సెటిల్ వేరే అయ్యి దేశంలో సెటిల్ అయినా. ఉద్యోగాలు చేస్తూ సెటిల్ అయ్యారని చెప్పను. అక్కడ ఉండి సంపాదించుకుంటున్నారు అనుకుందాం. కొంతమంది ఏంటంటే అక్కడే సెటిల్ అయిపోదామని ఆలోచిస్తారు, కానీ ఇండియన్ మార్కెట్స్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. కొంతమంది ఏంటంటే మళ్ళీ వచ్చేద్దాం ఇక్కడే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. ఫస్ట్ ఎన్ఆర్ఐ అసలు మన దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని మాట్లాడుకుంటే చేయొచ్చు. రైట్? మ్యూచువల్ ఫండ్స్లో చేయొచ్చా? చేయొచ్చు. ఎన్ఆర్ఐస్. ఓకే, ఎన్ఆర్ఐస్ గురించి మాట్లాడతాను, పేరెంట్స్ గురించి తర్వాత మాట్లాడతాను. ఎన్ఆర్ఐస్ ఎలా చేయాలి? సో ఎన్ఆర్ఐస్ ఏంటంటే మేడం, జనరల్గా వాళ్ళకి ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ రెండు అకౌంట్లు ఉంటాయి. రైట్? సో వాళ్ళు మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొచ్చు. కాకపోతే వాళ్ళు ఎన్ఆర్ఐ కేవైసీ చేసి ఉండాలి. ఎన్ఆర్ఐ కేవైసీ స్టేటస్ చేసి ఉండాలి. ఎన్ఆర్ఐ కేవైసీ చేసుకుంటూ మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. అది ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి కానీ ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి కానీ డబ్బులు డెబిట్ అవ్వాలి. మంత్లీ మన సిప్ ఏదైనా కట్టినా, లంసం కట్టినా మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఎలాగ కట్ అవుతుంటుందో ఎన్ఆర్ఈ అకౌంట్, ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి ఉండాలి. ఈ రెండు డిఫరెంట్ బ్యాంక్స్, డిఫరెంట్ అకౌంట్స్ కాబట్టి ఎన్ఆర్ఓ నుంచి కానీ డెబిట్ అయితే దానికి మళ్ళీ లిమిటేషన్స్ ఉంటాయి. అంటే ఒక అమౌంట్ లిమిటేషన్స్ ఉంది, $1,00,000 అది ఉంది. ఆ లిమిటేషన్స్ ఉంటాయి. అదే కానీ ఎన్ఆర్ఈ నుంచి చేస్తే ఏ లిమిటేషన్స్ ఉండవు. అంటే మనం మన మన డబ్బులు మళ్ళీ సేమ్ కరెన్సీలో తీసుకోవాలి అనుకునేటప్పుడు ఎన్ఆర్ఈలో లిమిటేషన్ ఉండదు, ఎన్ఆర్ఓలో లిమిటేషన్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి ఏ అకౌంట్ నుంచి మీరు చేయాలనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్. రెండోది, ఇది ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు చాలామంది ఎన్ఆర్ఐస్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటూ ఉంటారు ఇండియాలో. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ మమ్మీ పేరు మీద ఇన్వెస్ట్ చేయొచ్చా, వాళ్ళ పేరెంట్స్ పేరు మీద ఇన్వెస్ట్ చేయొచ్చా అని అనుకుంటారు. చేయొచ్చు, అది కూడా చేయొచ్చు. కాకపోతే మీరు ఇచ్చిన డబ్బులు వాళ్ళకి గిఫ్ట్ కింద ఇచ్చేయాలి. గిఫ్ట్, లోన్ కానీ లేకపోతే దాని నుంచి మళ్ళీ మీరు ఏదో ఆశించి డబ్బులు తీసుకోవడాలు అవన్నీ చేయడానికి లేదు. సో గిఫ్ట్ కింద ఇచ్చేటప్పుడు ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. రైట్? ట్యాక్స్ ఫ్రీ ఇచ్చినప్పుడు. కానీ ఎప్పుడైతే పేరెంట్స్ పేరు మీద మళ్ళీ మనం ఇండియన్ కేవైసీ చేసి వాళ్ళ సేవింగ్స్ అకౌంట్ నుంచి కట్ అయ్యేటట్టుగా చేస్తామో, మళ్ళీ దాని నుంచి వచ్చే రిటర్న్స్ కానీ ప్రాఫిట్స్ కానీ జనరేట్ అయితే క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే మనకు ఉంటుందో అది ఆల్ పేరెంట్సే కట్టుకోవాలి గెయిన్స్ ఉండేటప్పుడు. సో పేరెంట్స్ హ్యావ్ టు పే. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే ఆ గిఫ్ట్ ఏదైతే ఇనీషియల్ ట్రాన్స్ఫర్ ఉంటుందో ఎన్ఆర్ఐ అకౌంట్ నుంచి పేరెంట్ షుడ్ బి ఇర్రికవరబుల్ గిఫ్ట్ అన్నమాట. అంటే మళ్ళీ తీసుకునేటట్టుగా ఉండకూడదు. అంటే లోన్కి ఇచ్చి లేకపోతే దాని మళ్ళీ రిటర్న్స్ ఏదైనా ఆశ ఇచ్చేటట్టుగా ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఎ ప్యూర్ గిఫ్ట్. ఓకే, వేర్ యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్ అనేది గిఫ్ట్ కదా. సో ట్యాక్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను మీకు. మళ్ళీ ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, పేరెంట్స్ ఓల్డ్, పిల్లలు బయట ఉన్నారు. మరి పేరెంట్స్ వాడకపోయిన డబ్బులు నామినీగానే వాళ్ళని పెట్టుకోవచ్చు ఫస్ట్ థింగ్. రెండోది, మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చా మనం? ఆబ్వియస్గా ఎప్పుడైతే చిల్డ్రన్ పేరెంట్స్కి గిఫ్ట్ ఇచ్చారో పేరెంట్స్ కూడా చిల్డ్రన్కి ఇవ్వగలుస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక ఆర్బీఐ తర్వాత ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ పరంగా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఫాలో అవుతూ మనం మళ్ళీ పిల్లలకి బ్యాక్ మన డబ్బులు మన ఏదైతే మిగిలిందో లేకపోతే ఏదైతే ఉందో అది పాస్ ఆన్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు ఆలోచించే ఈ ఎన్ఆర్ఐ వాళ్ళు పేరెంట్స్ మీద చేయొచ్చా, లేకపోతే కొంతమంది ఏంటంటే ఎన్ఆర్ఐ కేవైసీ స్టేటస్ చేయకుండా ఇండియన్ సేవింగ్స్ అకౌంట్ ఉంది, ఇండియన్ సేవింగ్స్ అకౌంట్ చేయొచ్చా. సో ఎప్పుడైతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బయట ఉంటుందో ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు
ఎన్ఆర్ఐ కేవైసీ చేసి ఎన్ఆర్ఈ కానీ ఎన్ఆర్ఐ అకౌంట్ నుంచి కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్. సో ట్యాక్స్ పరంగా కూడా క్లియర్గా ఉంటుంది. మన యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఆర్బీఐ కానీ ఫీమా కానీ ఫాలో అవుతూ ఇవన్నీ చేసే ఛాన్సెస్ ఉంటుంది మేడం. అంటే చాలా మందికి ఏంటంటే మీరు అన్నట్టు గిఫ్ట్ రూపంగా ఇస్తారు కానీ దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా తక్కువ జరుగుతుంది సార్. అంటే ఇన్వెస్ట్ చేయండి అని చెప్పిన తర్వాత కూడా మనకు ఆ ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంత అమౌంట్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు 10 లక్షలు అనేది నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఎన్ఆర్ఐ నుంచి వచ్చేది కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటుంది. సో అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదా మరి? గుర్తుపెట్టుకోండి, మీరేం చేస్తున్నారు, మీ చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా మీరు గిఫ్ట్ మీ పేరెంట్స్కి ఇస్తున్నారు అంటే మీ డబ్బులు మీకు వాళ్ళకి ఉత్తినే ఇచ్చేస్తున్నారు. మీరేం ఆశించట్లేదు. అదే చెప్పాను నేను. మీరు దాని నుంచి రిటర్న్స్ కానీ ఇది కానీ ఏం ఆశించట్లేదు. గిఫ్ట్ కింద ఇచ్చి వాళ్ళ పేరు మీద ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, వాళ్ళకి ఇన్కమ్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు కొంత డబ్బులు వేసి మంత్లీ ఇన్కమ్ వచ్చేటట్టు చేస్తారు. రైట్, అలాగే చేసుకోవచ్చు పేరెంట్స్ పేరు మీద. అంటే ఆ డబ్బులు మళ్ళీ మీరు దాని నుంచి ఏమీ ఆశించట్లేదు, మీరు తీసుకోరన్నమాట. తదాంతరం ఎప్పుడైనా వాళ్ళకి ఇంకా వద్దు అనుకునేటప్పుడు రూల్స్ రెగ్యులేషన్ యాజ్ పర్ ఆర్బీఐ రూల్స్ ఫీమా రూల్స్ ప్రకారంగా మళ్ళీ మనం పిల్లలకి ఇచ్చేయచ్చు. కానీ ఎప్పటివరకు ఆ ఫండ్స్ వాళ్ళ పేరెంట్స్ పేరు మీద ఉంటుందో ఆ ట్యాక్సేషన్ పార్ట్గా క్యాపిటల్ గెయిన్స్ కానీ ఏదైనా సరే వాళ్ళ పేరెంట్ లైబుల్, అతనే రెస్పాన్సిబుల్, వాళ్ళే రెస్పాన్సిబుల్ ఉంటుంది. సో అప్పటి వరకు ఆ తర్వాత అయితే వాళ్ళ పిల్లలకి వెళ్తుంది కానీ అప్పటి వరకు వాళ్ళ పిల్లలకి వెళ్ళదు. మీరు అస్తమానం వచ్చిన డబ్బులు ఇటు అటు మారుస్తుంటే అది గిఫ్ట్ కాదు కదా, రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా మీరు. సో యూఆర్ టేకింగ్ దట్ మనీ. సో అలా చేసేదాన్ని కన్సిడర్ చేయరు. సో రూల్స్ అనేది ఏంటంటే వెరీ క్లియర్గా డిఫైన్ అయింది. గిఫ్ట్ పరంగా ఇచ్చేసి వాళ్ళు బతకడానికి. తదాంతరం మళ్ళీ నామినీకి వెళ్తే అవన్నీ రూల్స్ మళ్ళీ ఏదో ఉంటుంది, ఆ రూల్స్ పాటిస్తూ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ ఇన్ బిట్వీన్ మనం తీసుకునేది రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ అనేది ఉండకూడదు. ఆ అకౌంట్లోకి వెళ్ళి ఉండొద్దు, మళ్ళీ అక్కడికి పంపించడానికి రిటర్న్ పంపించొద్దు. ఇప్పుడు అబ్బాయి వచ్చారనుకోండి, మీ ఎన్ఆర్ఐ ఊరు నుంచి బయట నుంచి ఇక్కడ ఇండియాకి వచ్చాడు, అప్పుడు మీరు ఖర్చు పెడతారు, అది వేరే విషయం. బట్ ట్రాన్సాక్షన్ పరంగా ఉండకూడదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఉండకూడదు. ఇక్కడ కూడా ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా, ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అది ప్రాబ్లం ఏం లేదు. లిమిట్ ఏం లేదు. టైం లిమిట్ ఎట్లా చేసుకోవచ్చు సార్? అంటే ఇప్పుడు మనం పేరెంట్స్ అన్నాం కదా, 15 years పెట్టవచ్చా లేకపోతే ఎట్లా? ఎన్ని ఇయర్స్ అయినా పెట్టుకోవచ్చు మేడం. మన ఆ టైం కూడా ఏం లేదు, మనకి లిమిటేషన్ లేదు. ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్కి నామినీ ఉంటారు కాబట్టి ఒకవేళ ఏమైనా సరే ఆ నామినీకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఫీమా అండ్ ఆర్బీఐ. సో ఆ పరంగా మనం చేసుకోవచ్చు. రైట్ సార్. సో ఎన్ఆర్ఐస్ ఎట్లా పెట్టుబడులు పెట్టాలి, ఏంటి, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. సరే.